దీపావళి పండుగ ముగిసినప్పటికీ ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కు పత్తి బండ్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు. వచ్చినా 1-2 మాత్రమే ఉంటున్నాయి. వ్యాపారులు తేమ పేరుతో కోతలు విధించడంతో పాటు సిండికేట్ గా మారి రోజురోజుకి ధరను తగ్గించడంతో రైతులు పత్తిని విక్రయించేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో మార్కెట్ యార్డ్ రైతులు లేక వెలవెలబోతుంది. అక్టోబర్ 14న కొనుగోళ్ల మొదటి రోజు క్వింటాలకు 8,300 రూపాయలు పలికిన ధర ఇప్పుడు క్రమంగా పతనమవుతుంది. తేమ శాతాన్ని బట్టి వ్యాపారులు ధరను చెల్లించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే అకాల వర్షాలతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపగా వ్యాపారుల మాయాజాలం ప్రదర్శిస్తూ రైతును నట్టెట్టా ముంచుతున్నారు. ఇక ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో ప్రారంభం నాటి నుండి ఇప్పటి వరకు కేవలం 1,500 క్వింటాలకు పైగా పత్తి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి కార్తీక మాసం తర్వాత పత్తి కొనుగోలు ఊపందుకునే అవకాశం ఉంది. మందుల కిరాణి వర్షాలు వచ్చాయి. ఏదో